పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత ఆధ్వర్యంలో ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్వచ్ఛంద సంస్థలతో కలిసి పట్టణంలో బుధవారం జువలపాలెం రోడ్లోని మలబార్ గోల్డ్ దగ్గర నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు। ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు సబ్ అడిషనల్ ఎస్పీ కేవీటీ రవికుమార్, డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి, ఆదిత్య కాలేజీ విద్యార్థులు, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ రంగసాయి తదితరులు పాల్గొన్నారు। మేడం గారు ద్వారా మరొకసారి అందరూ కూడా అనగా జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటున్నాము। మన దేశంలో ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము। మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము। నిరక్షరాస్యత కారణంగా చాలా మంది మహిళలు నకిలీ ఏజెంట్ల కారణంగా విదేశాల్లో చిక్కుకుని తీవ్రంగా నష్టపోతున్నారని భీమవరం మండల ఫెసిలిటేటర్ కనుమూరి విజయదుర్గ పేర్కొన్నారు। పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విసాకోడేరు గ్రామం కంచెరదిబ్బలో గల్ఫ్ మోసాల పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అవగాహన సదస్సును నిర్వహించినట్లు తెలిపారు। అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సదస్సు నిర్వహించినట్లు తెలిపారు। గల్ఫ్ దేశాలకు వెళ్తున్న కార్మికులకు పూర్తి అవగాహన ఉండాలని అన్నారు। కార్మికులు పనిచేసే చోట గౌరవం, కనీస వేతనం దక్కేలా చూసుకోవాలని సూచించారు। తల్లిదండ్రులు గల్ఫ్ దేశాలకు వెళ్లి కష్టపడి డబ్బులు సంపాదించి ఇంటికి పంపితే పిల్లలు దుబారా ఖర్చులతో జల్సాలు చేస్తున్నారని, అందుకే తల్లిదండ్రుల కష్టం పిల్లలకు తెలియాలని అన్నారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ కు చెందిన NWWT చైర్పర్సన్ సిస్టర్ లిస్సీ జోసెఫ్, NGO MD ఎన్ శ్రీవల్లి, లేబర్ ఆఫీసర్ ఎన్ శర్మ, ZP నల్లి శంకర్ తదితరులు హాజరయ్యారు। డే సెలబ్రేషన్ అనేది జూన్ 16 జరిగింది। కొంచెం ఆలస్యంగా మనం కూడా జరుపుకుంటున్నాము, కానీ ప్రతిరోజు మన మహిళకి ప్రత్యేకమైన రోజే కాదండి కదా, అవునా? ఎందుకంటే పురుషుడితో సమానంగా స్త్రీ అనేది ఈ రోజుల్లో కష్టపడకపోతే ఇల్లు కడగడం రోజులు మనం, అవునా? కాబట్టి మనం అందరూ కూడా కష్టపడుతున్నాం। ఆ కష్టానికి ప్రతిఫలం ఎలా తప్పుతుంది అనే దాని గురించి చేసే పోరాటమే మన ఈ పోరాటం। అదైనా సమానమైన హక్కులు కావాలి, రక్షణ కావాలి, వేతనంలో సమానమైన ఉన్నది కావాలి, ఇన్ని రకాలైనటువంటి వెసులుబాటు మనకి కావాలని చెప్పి ఎంతో మంది ఇప్పుడు అమ్మ చెల్లింపు న్యాయం ఇవ్వాలని, అలాగే వారికి పనిలో సరైన వేతనం ఇవ్వాలని, పని భద్రంగా ఉండాలని, సామాజిక సురక్ష ఇవ్వాలని అంతర్జాతీయ కార్మిక సంఘం ప్రతి దేశానికి అవకాశం పడుతున్నారు, ఆర్డర్ ఇచ్చారు, రిక్వెస్ట్ చేస్తున్నారు। అంటే ఈ సందర్భంలో మనమందరూ కూడా అంతర్జాతీయ గృహ కార్మికుల సందర్భంగా మన పనిని గుర్తిస్తాము। పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొత్త పూసలమర్రు గ్రామంలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసి లబ్ధిదారులకు సంబంధించిన స్థలాల గుర్తింపు కోసం సర్వే రాళ్లను ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే కూటమి అధికారంలోకి రావడంతో గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు జగనన్న పేదలకు పంపిణీ చేసిన స్థలాలను ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తూ సర్వే రాళ్లను తొలగించారని, దీనిపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేసి
గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు స్థలాలను పంపిణీ చేయడంతో పాటుగా రిజిస్ట్రేషన్ చేసిన పట్టాలను కూడా ఇచ్చారని, అయితే తెలుగుదేశం నాయకులు తమ స్థలాలను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారని, ఇందులో భాగంగా సర్వేరాలను తొలగించడంపై పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశామన్నారు. అంతేకాకుండా ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ కు మా ఊరు వచ్చేసి కొత్తపూసలమూరు గ్రామం. మా గ్రామంలో మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, భూమి ఇచ్చారండి. ఆ భూమి ప్రకారం మాకు పట్టాలు రిజిస్ట్రేషన్ చేసేసి మా పేరు మీద ఇచ్చారు. అవి రాళ్ళు పాతడం జరిగింది ఎవరితాలం వాళ్ళకి. అవి ఇప్పుడు అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, దాని నిమిత్తం మొత్తం ఈ టీడీపీ వాళ్ళు వచ్చి మొత్తం నేను పొద్దుండి అయితే ఈ రాళ్ళు అవి పీకేయడం జరిగింది. మరి మాకు ఇల్లు ఇచ్చి ఆయన ఇచ్చిన ఇళ్ళ తలాలు మరి టీడీపీ వాళ్ళు వచ్చేలా పీకెత్తే మరి మా పేదల పరిస్థితి ఏంటి? మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, మాకు ఏంటి పరిస్థితి ఏంటో చెప్పమని అడుగుతున్నాం. నా పేరు మోకాలక్ష్మి దుర్గండి, కొత్తపూసలమూరు గ్రామం. జగన్మోహన్ రెడ్డి గారు, గ్రంథి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మాకు లేని వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. రిజిస్ట్రేషన్ కూడా మా పేరున చేయించారు. ఏంటంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇల్లు కట్టిస్తారు కదా అని చెప్పి మా వాళ్ళు ఉన్నారండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పరిపాలన మారిందండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి వాళ్ళైనా కట్టిస్తారని అనుకుంటే టీడీపీ జనసేన పార్టీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇచ్చి మనం ఎందుకు ఉంచాలని చెప్పేసి వాళ్ళు రాళ్ళు పీకేశారు. పైప్ లైన్ వచ్చిందండి, పైప్ లైన్ మీరు వేయించుకోవడం ఏంటి? మేమున్నాం కదా, మా పార్టీ ఉంది కదా, మీరు అలా చేయించుకోవాల్సిన పని ఏంటి అని చెప్పి పీకేశారండి. మరి అలా పీకేస్తే మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటండి? అద్దీంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారండి, వేరే వేరే ఊర్లు వెళ్ళి బ్రతుకుతున్నారండి కొంతమంది. దీనికోసం నిన్న సాయంత్రం వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. తిరుమాని వీరభద్రరావు, మాది కొత్తపూసలమూరు గ్రామం. అలాగే ఇప్పుడు మన జగన్ అన్న ప్రభుత్వంలో మనకి ఇళ్ళ పట్టాలు ఇచ్చారండి. అంటే నిరుపేదలు వంటి మేము లేనంటి వరకు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. దాన్ని బట్టి మేము ఏంటంటే ఆయన ప్రభుత్వం మొత్తం పూడ్చి మాకు విడగొడతాం, మాకు రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగిందండి. కానీ పైప్ లైన్ అనేది కూడా వేసారండి. వేస్తుంటే మన ప్రభుత్వం మారటం వల్ల టీడీపీ ప్రభుత్వం వాళ్ళు వచ్చి దీన్ని అల్లకులారం చేస్తుంటే ఇప్పుడు నిన్న పట్టాన్ని వాళ్ళు మొత్తం పైపులు లాగేసారు. అయినా సరే మేము ఊరుకున్నాం. అయినా మళ్ళీ వచ్చి రెండో రోజుని అదే నిన్నటి దాని మంగళవారం రోజు ఆ రాళ్ళు పీకుతుంటే నేను వెళ్ళానండి. రాళ్ళు ఎంత పీకి నేను వీడియో తీస్తున్నానండి. వీడియో తీస్తుంటే వాళ్ళు తీసి పనికి మేమేం చేయలేక వీడియో తీస్తుంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను, మీరు ఎందుకు చేస్తున్నారని నేను అడిగానండి. అడుగుతుంటే లంచ్ కూడా కొన్ని గొడవరా, నీకు సంబంధం ఏంటి, ఇది మాది, నీకు సంబంధం ఏంటి, లంచ్ ఓడికి ఉంటే తొక్కి సంపేతం లంచ్ ఓడికి నన్ను అడవిడి చేసి బీభత్సంగా అలర చేశారు, కొట్టడం జరిగిందండి. దాని నిమిత్తం నేనేంటంటే మా వాళ్ళు అందరూ కూడా 4-3 ఉన్నామండి. అప్పుడు పరిగెత్తుకుని వెళ్ళిపోయాం. దాని సమక్షంలో మన వాళ్ళకి చెప్తుంటే అప్పుడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసామండి. ఎంతమంది మీద లబ్ధిదారులు ఉన్న 86 ఉన్నామండి. ఇందులో లబ్ధిదారులని అందరూ సమయానికి లేరండి. నేను ఆ టైంలో ఉండటం వల్ల నేను రావటం జరిగింది. నా మీద ఇలా దాడి చేయటం వల్ల నిన్న వెళ్ళి మన వాళ్ళందరినీ కలుసుకుంటూ వెళ్ళి మా వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తామండి పోలీస్ స్టేషన్లోను. ఈరోజు ఆర్డీఓకి రేపు అదే కలెక్టర్ గారు కూడా ఇవ్వాలని అనుకుంటున్నాం. మరి దీని మీద తగిన న్యాయం జరిపిస్తారని ఆశిస్తున్నామండి. లేదంటే ఆందోళన చేస్తామండి. దీనికోసం ఎంత దూరమని రేపు తెల్లవారుజామున బెనిఫిట్ షోతో బ్రహ్మాండంగా విడుదలవుతున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 34 సెంటర్లలో సుమారుగా 82 థియేటర్లలో రేపు తెల్లవారుజామున బెనిఫిట్ షోతో కల్కి సినిమా విడుదల కానుంది. ప్రభాస్ నటించిన గత సినిమాల కంటే ఈ సినిమా సూపర్ బంపర్ హిట్ అవుతుందని అభిమానులు చెప్తున్నారు. ఒక్క భీమవరంలోనే 13 థియేటర్లలో కల్కి సినిమా విడుదలవుతుందని, సినిమా విడుదల సందర్భంగా అభిమానులు భీమవరంలోని మెయిన్ థియేటర్ అయిన విజయలక్ష్మి థియేటర్ వద్ద భారీ కేక్ కట్ చేసి అభిమానులు సందడి చేశారు.